హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆనంద ఇంట్లో ఎవరి లేని టైం చూసి ఒక ప్లాన్ చేస్తుంది. అనన్యని ఎలాగైనా సరే మెంటల్ హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని నిర్ణయం తీసుకుంటుంది. ఇక డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెబుతుంది. ఇంట్లో ఒక పిచ్చిది ఉంది, మీరు తీసుకువెళ్ళి మెంటల్ హాస్పిటల్లో షాక్ ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పడంతో డాక్టర్ ఇంటికి వస్తారు. సరేనా, ఏంటి అత్తయ్య గారు, డాక్టర్ గారు వచ్చారేంటి అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏం లేదమ్మా, మీ అక్కకి అనన్యకి మనం మెంటల్ హాస్పిటల్కి పంపిద్దాం, అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు, తొందరగా పిచ్చి నయం అయిపోతుంది అని చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు మెంటల్ హాస్పిటల్కి పంపిస్తున్నారా అక్కని? మంచిది, ట్రీట్మెంట్ బాగా ఇవ్వండి అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు డాక్టర్ని తీసుకెళ్ళమని చెప్తూ ఉంటుంది ఆనంద. తీసుకువెళ్ళండి, ఇదిగో ఇదే పిచ్చిది అని చెప్పడంతో ఇక డాక్టర్ నర్సులు అనన్యని పట్టుకొని తీసుకువెళ్తూ ఉండగా బలవంతంగా అనన్య అక్కడ ఉన్న ఒక స్టాండ్ని పట్టుకొని అందరినీ కొట్టేస్తా అంటూ బెదిరిస్తూ ఉంటుంది. వాళ్ళ మీదకి వెళ్తూ ఉంటుంది. ఇకప్పుడు అనన్య మీద ఒక వల లాంటిది వేస్తారు. ఆ వల వేయటంతో ఇక అనన్య ఆ వలలో చిక్కుకుంటుంది. ఏమీ చెయ్యలేదు, అటు ఇటు వెళ్ళలేదు. ఇక ఆ వలలో అనన్యని పట్టుకొని బంధించి తీసుకువెళ్తూ ఉంటారు. కాంచన అడ్డుపడుతూ ఉంటుంది, కానీ ఆనంద కాంచనాని పక్కకి నెట్టేసి వరి అనన్యని డాక్టర్స్కి అప్పచెపుతుంది. ఇక డాక్టర్స్ అనన్యని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ ఒక కుర్చీలో అనన్యని కట్టిపడేస్తారు. కాళ్ళు చేతులు కూడా కదలకుండా ఇక తన తలకి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒకటి పెడతారు, మిషన్ లాంటిది. ఇక షాక్ ఇస్తూ ఉంటారు. ఇక అనన్య అల్లాడిపోతూ గింజుకుంటూ ఉంటుంది ఆ షాక్ని. ఇక్కడ కాంచనాకి ఏం చేయాలో అర్థం కాక లీలావతికి ఫోన్ చేస్తుంది. ఇక్కడ వదిన గారు, ఆనంద వదిన గారు తీసుకువెళ్ళి హాస్పిటల్లో అనన్యకి మెంటల్ హాస్పిటల్లో షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అంటూ లేనిపోయినవన్నీ చెబుతూ ఉంటుంది. ఫోన్ చేసి ఇక లీలావతి హడావిడిగా బయలుదేరి అనన్యని కాపాడటం కోసం ఇక్కడికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఆనంద అనన్యతో ఎలా నిజం చెప్పిస్తుంది, ఏం చేయబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.